హెచ్సీఏ నిర్వహించనున్న టీ20 లీగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. బీసీసీఐ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు ఆరోపిస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పలు ప్రముఖులకు లీగల్ నోటీసులు పంపింది. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండతో పాటు వెంకటేష్, భారత క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్లకు కూడా నోటీసులు జారీ చేసినట్లు టీసీఏ వెల్లడించింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏ క్రికెట్ లీగ్ నిర్వహించాలన్నా కనీసం 45 రోజుల ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని టీసీఏ పేర్కొంది. అయితే హెచ్సీఏ నిర్వహిస్తున్న టీ20 లీగ్ కు అలాంటి అనుమతులు లేవని ఆరోపించింది. ఈ మాట్లాడినాం కాబట్టి చెప్తున్నా. బీసీసీఐ కాన్స్టిట్యూషన్ రూల్స్ గురించి చెప్తున్నా. బీసీసీఐ కాన్స్టిట్యూషన్ లో ఉన్న రూల్స్ ప్రకారం కమర్షియల్ లీగ్ ఏ చేసినా కానీ, అది టీ20 లీగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా టోర్నమెంట్ కమర్షియల్ పద్ధతిలో చేయదలుచుకున్నప్పుడు దానికి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బీసీసీఐ వల్ల పర్మిషన్ కూడా తీసుకోవాలి. అది టోర్నమెంట్ అనౌన్స్మెంట్ కంటే ముందు 45 రోజుల ముందు తీసుకోవాలి. మీరందరూ ఇది గమనించండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేయదలుచుకున్న టీజీ20 లీగ్కు వాళ్ళ అనౌన్స్మెంట్ కంటే ముందు 45 రోజుల ముందు, లేదా వాళ్ళ కమెన్స్మెంట్ కంటే ముందు 45 రోజుల ముందైనా పర్వాలేదు, పూర్తిగా వాళ్ళ గైడ్ లైన్స్ తోటి అప్రూవల్ రావాలి బీసీసీఐ నుంచి. వచ్చిన తర్వాతనే వాళ్ళు ప్రకటించాలి. వాళ్ళ అనౌన్స్మెంట్ ఫస్ట్ ఎప్పుడైతే లాంచింగ్ అన్నారో, లేదా అనౌన్స్మెంట్ చేశారో, ఆ రోజు వాళ్ళ దగ్గర బీసీసీఐ అనుమతి పత్రం ఉండాలి. అది వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి. వెబ్సైట్లో పెట్టాలని ఎందుకంటున్నా అంటే, జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ చెప్పిన నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ట్రాన్స్పరెన్సీ క్లాస్ మీద 2016లో మొదటిసారి ఇచ్చిన ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందో, ఆర్డర్లో ఇది ఆర్డర్, ఉరిగిన సలహా కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారము ట్రాన్స్పరెన్సీ, ఈక్వల్ ఆపర్చునిటీ, అకౌంటబిలిటీ అంటే బాధ్యత, పారదర్శకత ఉండాలనేది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ పాటించకపోతే కేసులు అవుతాయి. ఆ కేసులు ఎట్లయితాయి? నాలాంటోడు ఎంబడివాడి కేసులు పెడతాడు, కంప్లైంట్ చేస్తాడు. మాట మాటకు సంబంధం ఏంది, సంబంధం లేనోడు మాట్లాడుతుంటారు కదా. మీకు చెప్తా, ఈ ఆగమరావు, జీవన్ రెడ్డి, ఈ అమర్నాథ్, ఇప్పుడున్న అపెక్స్ కౌన్సిల్లో ఉన్న మెంబర్లు, గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్లు అందరికంటే ఎక్కువ క్రికెట్ ఆడినా నేను. ఇదే తెలంగాణ నుంచి ఆడినా, ఇదే హైదరాబాద్కి ఆడినా, ఉస్మానియా యూనివర్సిటీకి ఆడినా, మా కాలేజ్కి నిజాం కాలేజ్ క్యాప్టెన్గా చేసిన. క్రికెట్లో మీ అందరికంటే ఎక్కువ చదువుకున్నాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికంటే ఎక్కువ ఆడిన క్రికెట్. ఒకరిద్దరు ప్లేయర్స్ రిప్రజెంటేటివ్స్ రంజీ ట్రోఫీ ఆడి ఉంటారు. అప్పట్లో జిల్లాల నుంచి అవకాశం ఇవ్వలేదు. మాలాంటి ఇక్కడ కూర్చున్న మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి రంజీ ట్రోఫీ ఆడలే. కానీ అంతకన్నా పెద్దది విజయ్ ట్రోఫీ, ఉస్మానియా, ఆల్ ఇండియా నేషనల్ యూనివర్సిటీస్ ఆడినాం మేము. మీరు పారదర్శకత ఉండి ఈక్వల్ ఆపర్చునిటీ అనే సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే, మీ అయ్యను మించినట్టు మేము అప్పుడే ఆడేటోళ్ళము, అప్పుడే ఇండియాకి ఆడేటోళ్ళం. మమ్మల్ని అడ్డుకోవడానికి కదా 2016లో టీసీఏ రిజిస్టర్డ్ ప్లేయర్లు ఎవరిని కూడా హెచ్సీఏలో ఆడనీయమని మీరు రూల్ పెట్టుకున్నారు. మా దగ్గర ఆ పత్రం ఉన్నది, అది అడ్డం పెట్టుకున్నారు మీరు. ఇవాళ మొన్న ఇప్పుడు లీగ్ చేసిర్రు, ఈ లీగ్కి పర్మిషన్ లేదు. నేను మళ్ళీ అంటున్నా, నిన్న ఆగంరావు అన్నట్టు, ఆగంరావు, జీవన్ రెడ్డి ఇద్దరికి చెప్తున్నా, ఎవడో మాట్లాడితే మేము సమాధానం చెప్తాం అంటున్నావు కదా, నీకు బాధ్యత. చెప్పకపోతే లేకపోతే క్రిమినల్ కేసు అయితే నీ మీద, ఆగంరావు, జీవన్ రెడ్డి ఇద్దరికి చెప్తున్నా, క్రిమినల్ కేసులు పెడతాం మీ మీద. చీటింగ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 420 మిస్యూజింగ్ పబ్లిక్ ట్రస్ట్. నువ్వు పబ్లిక్లీ అకౌంటబుల్ ఆర్గనైజేషన్. నీ దగ్గర అనుమతి పత్రాలు నీ వెబ్సైట్లో పెట్టు. నాకో, మీడియా వాళ్ళకో, లేకుంటే ఇప్పుడు మీ టీంలు కొనుక్కున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ కుటుంబాలకో నీకు ఇవ్వడము నామోషి అయితే వెబ్సైట్లో పెట్టు చాటుగా. ఎక్కడుంది నీకు అనుమతి పత్రం? నీకు అనుమతి పత్రం లేదు, నువ్వు చెయ్యొద్దు అని 2018లో బీసీసీఐ చెప్పింది, ఉత్తరం రాసింది. మీ ఒక్కరికి రాయలే, మా ఒక్కరికి రాయలే, దేశమంతా ఉన్న అన్ని రాష్ట్రాల్లో రాసింది. ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ అనుమతి లేదు అని. ఆ తర్వాత ఏ కోర్టు నీకు చెప్పింది? లేకుంటే సుప్రీంకోర్టు పోయి తెచ్చుకున్నావు అనుమతి, బీసీసీఐ దగ్గర తెచ్చుకున్నావు అనుమతి. నీకు అనుమతి లేదు, నువ్వు దొంగవు అని వాళ్ళు చెప్పిన తర్వాత నేను దూరాను లేదు నాకు అనుమతి ఉందో నువ్వు ప్రకటించుకుంటావు. ఎట్లా? నీ గవర్నింగ్ కౌన్సిల్ నువ్వే ప్రకటించుకుంటావు. నీ జనరల్ బాడీలో ఎలక్షన్ పెట్టవు. సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ లో ఎలక్ట్ అయిన సభ్యులు